మహీంద్రా అన్న జైలో 2016 మోడల్ క్వార్టర్లీ వెహికల్ అనమాట. మీకు ఎవ్రీ 3 monthsకి ఒకసారి 5500 కట్టాల్సి వస్తుంది క్వార్టర్లీ వెహికల్కి. ట్యాక్సీ ప్లేట్ ఉంది. 290 ప్రైస్ చెప్తున్నాం. కావాలంటే తగ్గిద్ది. ఇంకా ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ ఉంది, 2 సీల్ టైర్లు ఉన్నాయి, 2 80% టైర్లు ఉన్నాయి వెనకాల. ఫైనాన్స్ అయితే రాదు. ఇది కూడా 2017 మోడల్ జైలో అండి. 340 చెప్తున్నాం. ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ ఉంది, 4 సీల్ టైర్లు ఉన్నాయి వీటికి కూడా. చిన్న టచ్అప్ కూడా కాలేదు, చిన్న ఒక డెంట్ ఉంది ముంగట అంతే. ప్రైస్ వచ్చి 340, డీజిల్ వేరియంట్, క్వార్టర్లీ ట్యాక్స్. ఇది కూడా జైలో అన్న, D4 2018 మోడల్. ప్రైస్ వచ్చి 510 చెప్తున్నాం. ట్యాక్సీ ప్లేట్, క్వార్టర్లీ ట్యాక్స్. ఇది గిట ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ ఉంది. ఫైనాన్స్ కావాలంటే మాత్రం 1.5 lakh వస్తుంది. దానికన్నా ఎక్కువ కావాలంటే ట్రై చేద్దాం. ఒకసారి వచ్చి ఆఫీస్కి వచ్చి విజిట్ కాండి, చూసుకోండి, మాట్లాడదాం ఇంకా ప్రైస్ గురించి అయితే. ఇది మారుతి డిజైర్ టూరెస్ అండి, 2017 మోడల్. ప్రైస్ వచ్చి 480 చెప్తున్నాం. దీనికి ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ ఉంది, డీజిల్ వేరియంట్ అండి ఇది కూడా. ఇది మారుతి డిజైర్ టూరెస్ అండి, 2020 మోడల్. ఓన్లీ పెట్రోల్. ఇది మిడిల్ వేరియంట్. ఇది గిట 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ ఉంది, 2 పవర్ విండోస్ ఉంటాయి, ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ప్రైస్ వచ్చి 620 చెప్తున్నామండి. నెగోషియబుల్ది, తగ్గుద్ది, చాలా తగ్గుద్ది. మహీంద్రా మరాజో అండి. ఇది M2 వర్షన్, బేసిక్ వర్షన్, 19 మోడల్. ఇది ప్రైస్ వచ్చి మీకు 6,20,000 చెప్తున్నాం. తగ్గిద్ది. ఇన్సూరెన్స్ అయితే లేదు, ఫిట్నెస్ లేదు, కానీ ఫిట్నెస్ చేపించిస్తాం. 4 సీల్ టైర్ ఉన్నాయి వీటికి, చిన్న డెంట్ కూడా లేదు. ఇన్సూరెన్స్ లేదు, ఫిట్నెస్ ఉంది, ఒకటి చేపిస్తాం. ఫైనాన్స్ కావాలంటే మాత్రం 50% ఫైనాన్స్ వస్తుంది. మారుతి డిజైర్ టూరెస్ అన్న, 18 మోడల్. ఇన్సూరెన్స్ ఉంది, ఫిట్నెస్ ఉంది. ప్రైస్ వచ్చి 560 చెప్తున్నాం. మీకు ఫైనాన్స్ కావాలంటే మాత్రం 50 to 60% ఫైనాన్స్ వస్తుంది. ట్యాక్సీ ప్లేట్. ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అన్న, చిన్న టచ్అప్ కూడా కాలేదు. మీకు యాక్సిడెంట్ ఉందన్న డౌట్ వస్తే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి దగ్గర రండి, ఒకసారి చూసుకోండి. వెహికల్ యాక్సిడెంట్ అయిపోతే మీకు ఇక్కడ తెలిసిపోతుంది యాక్సిడెంట్ అవుతాయి. ఇది పెయింట్ ఉంది చూడనా, ఈ పెయింట్ ఉండదు మీకు, ఈ పెయింట్ ఉండదు. ఇంకోటి షోరూమ్ నుంచి వచ్చిన మీకు ఈ రబ్బింగ్ ఉంది చూడండి, ఈ రబ్బింగ్ ఉంది కదా, ఇది షోరూమ్ నుంచి వస్తుంది. మీకు బయట ఎక్కడ రాదు అట్లా. ఇంకా ఇవి కూడా చేంజ్ అయిపోతుంది. ఇది చేంజ్ అయితే యాక్సిడెంట్ అనేది అర్థమైపోతుంది. ఇంకా మీకు డౌట్ ఉంటే చూపిస్తాను, ఒక్క నిమిషం. ఒకసారి వచ్చి లోపల వచ్చి చూసుకోండి వెహికల్. ఇంటీరియర్ చూడండి, ఇంటీరియర్ ఎంత నీట్ ఉందో మీకు కూడా అర్థమవుతారు. చూడండి ఎంత నీట్ ఉందో. లెదర్ సీట్స్ అన్న, ఒక పవర్ విండో ఉంటుంది, 2 పవర్ విండోస్ ఉంటాయి, ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. వెనకాల కూడా చూసుకోండి, లెదర్ సిట్టింగ్. ఇది ఇఫ్ మీకు యాక్సిడెంట్ ఏందని డౌట్ ఉంటే మీకు ఇది తెలిసిపోతుంది. ఇక్కడ ఈ హోల్స్ అయితే ఏదైతే ఉందో ఈ షోరూమ్ నుంచి వస్తాయి. ఈ హోల్స్ మీరు లేకపోతే మీకు యాక్సిడెంట్ అనేది మీకు అర్థమైపోతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మెకానిక్ తీసుకొచ్చి చూపించుకోవచ్చు, లేదు అంటే షోరూమ్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇది మారుతి ఎర్టిగా అండి, ZDI టాప్ హ్యాండ్ అనమాట. 4 సీల్ టైర్లు ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్ వచ్చి 2 ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి. మీకు ఇంటీరియర్ వచ్చి నీట్గా ఉంటుంది. ఇంటీరియర్ చూసుకోండి ఒకసారి వచ్చి. లెదర్ సీట్స్ అండి. ఇది కూడా మీకు సిస్టమ్ వచ్చి మీకు షోరూమ్ నుంచి వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. ఇది బ్యాక్ సిట్టింగ్ అండి. దీని ప్రైస్ వచ్చి 7,70,000 చెప్తున్నామండి. మీకు 740కి అట్లా వస్తుంది. ఇంకేమైనా ఉంటే మాట్లాడదాం. ఫైనాన్స్ అయితే 80% వస్తుంది. ఇది మారుతి డిజైర్ VXi అన్న, 23 మోడల్. ప్రైస్ వచ్చి 890 చెప్తున్నాం. అన్ని పేపర్స్ వ్యాలిడ్ ఉంది. ఇంకా 1 year కూడా కంప్లీట్ కాలేదు. ఓన్లీ 8 months వెహికల్. ఇది చూసుకోండి. కావాలంటే లోపల వచ్చి ఇంటీరియర్ చూసుకోండి, అన్నీ ఉంటాయి. లెదర్ సీటింగ్ ఉంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, పవర్ విండోస్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. జస్ట్ 24,000 తిరిగింది వెహికల్. ఇది ఈ వెహికల్ వచ్చి పెట్రోల్ CNG అన్న. CNG ట్యాంక్ వచ్చి చూసారా, మీకు ఏ బండి అన్నా 6 liters 7 liters ఉంటుంది. ఇది 10 liters వెహికల్. ఇది మహీంద్రా KUV అండి, 100 6+ వేరియంట్. ఇది మీకు బండి రైట్ రౌండ్ చూసుకుంటే మీకైతే బండికి ఏం ప్రాబ్లం లేదు. ఇంజన్లో సౌండ్ కానీ బండికి రిపేర్ కానీ ఏమి ఉండదు. ఒకసారి మీకేమైనా డౌట్ ఉంటే ఒక టెస్ట్ డ్రైవ్ వెళ్దాం రండి, ఒకసారి వెళ్దాం, టెస్ట్ డ్రైవ్ వెళ్దాం. హాయ్ అండి, ఇది KUV 100 అండి. వేరియంట్ వచ్చి K+ అండి, K6+. నీకు చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 4 పవర్ విండోస్ వస్తాయి, సిస్టమ్ ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది షోరూమ్ నుంచి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. మీకు రీడింగ్ చూసుకుంటే మీకు చాలా తక్కువ తిరిగింది, 77,000 తిరిగింది అంతే. చాలా చీప్గా తిరిగింది, చాలా తక్కువ తిరిగింది. మోడల్ వచ్చి 16 మోడల్. మీకు చూసుకుంటే క్లచ్ ప్లేట్లో పని ఏమి ఉండదు. సర్వీసింగ్ కూడా మీకు చేయించుకోవాల్సిన అవసరం ఏం లేదు ప్రజెంట్. ఇప్పుడైతే చూసారు కదా, వెహికల్లో ఇంత సౌండ్ కూడా లేదు, చాలా స్మూత్ ఉంది. గేర్ ఆడిది. అండ్
ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్ అండి, ఇది వచ్చి హ్యాండ్ బ్రేక్, ఇది హ్యాండ్ బ్రేక్, ఇది సిస్టమ్ అనమాట, షోరూమ్ నుంచి వచ్చింది. షోరూమ్ది ఏసీ చూసుకుంటే మీకు చాలా చిల్డ్ ఉంటుంది, ఎంత చిల్డ్ అంటే అంత చిల్డ్ ఉంటుంది, సమ్మర్ అని మీకు ఫీల్ ఉండదు కూడా. ఇది వచ్చి 5 సీటర్ అండి, కానీ మీకు ఫ్రంట్ వచ్చి మీరు ఇద్దరు కూర్చున్నా మీకు ఈజీగా ఉంటుంది, బ్యాక్ కూడా ముగ్గురు కూర్చోవచ్చు ఈజీగా. ఇప్పుడు బండి గురించి అన్నీ చెప్పినా కదా, వెహికల్ ప్రైస్ వచ్చి 390 అండి, చాలా చీప్ వెహికల్. మీకు ఈ బడ్జెట్లో డీజిల్ వేరియంట్ ఇంత మంచి బండి ఎక్కడ దొరకదు మీకు. మీకు ఇంకా ప్రైస్ గురించి తగ్గిద్దామంటే రండి, ఒకసారి ఆఫీస్ రండి, విజిట్ కండి, వెహికల్ చూసుకోండి, ప్రైస్ మనం మాట్లాడుకుందాం. ఓకే, వెహికల్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 20-21 వస్తుందండి, అది కూడా లోకల్లోనే, ఏసీలో, అది విత్ ఏసీ, అది కూడా అవుటర్లో మీకు ఇంకెక్కువ వస్తుంది.